లోపల అయ్యగారు రారు. ఈ ఊరు పెద్ద మనిషి పెళ్లికి రాలేకపోయారు. మన ఇంట్లో ఏ శుభమన్నా ఆయన లేదే జరగదు. ముందు ఆయన ఆశీర్వాదం తీసుకోండి. అయ్యా, అబ్బాయి అమ్మాయి వచ్చారు, ఆశీర్వదించండి. అమ్మా, అయ్యగారు ఆశీర్వాదం తీసుకో. అయ్యా, మీరు సరే అన్నాకే కదయ్యా ఈ పెళ్లి జరిగింది. 10 సంవత్సరాల లెక్కరా. ఎక్కడ తీరకపోతుందా అని భయపడ్డాను. లోపలేమన్నా? కాళ్ళ మీద పడమన్నా. ఇప్పుడు పడు. భార్య పిల్లల ముందు శివయ్యని పొరపాటున కూడా ఎవడు ఎదిరించకూడదు. నేను శిక్షిస్తే ప్రాణం ఉండదు, క్షమిస్తే ప్రాణమే ఉంటుంది. ఇన్నాళ్ళు జీవోత్సవంలా ఉన్నాన్రా. దీన్ని పెళ్లి చేసుకుని ఇంటికి తీసుకురమ్మన్నది ఇది నా కాళ్ళ మీద పడాలని కాదు, దీని బాబు నా కాళ్ళ మీద పడాలి. పిలవే నీ బాబుని. కుదరదు. అయ్యా, వచ్చేసాడయ్యా. రమ్మన్రా ముసలోణ్ణి. వచ్చినాడు ముసలోడు కాదయ్యా. ఎవరికే ఫోన్ చేసి బాబు రాలేదా? వచ్చింది నా బాబు కాదు, నీకు బాబు. ఎవడో పోయి చూడండిరా. వీడెవడే? నా అన్నయ్య. వీడిని తన్ని దీని బాబుని రమ్మనండ్రా. అందరూ చస్తేనే ఏడుస్తారు. నా చెల్లెలు ఏడ్చిందో చచ్చారా. తప్పు చేయడం ఆపేయ్. వద్దు వద్దని చెప్పాను కదా. ఇప్పుడు చూడు, నువ్వు చేసిన తప్పు నీ కూతురు పీక చుట్టుకుంది, నా చెల్లెలకు చుట్టుకుంది. అది నా కూతురు, నేను దాని తండ్రిని. ఇది నా కుటుంబ సమస్య. నువ్వెవర్రా? ఎవరా నువ్వు? నాన్న మీరే? లేదు నాన్న, అన్నయ్య వచ్చి.
తెలియక తప్పు చేశాను. ఇకపై ఇలా జరగదయ్యా. లేపేయండి అయ్యా. మన విఘ్నేష్ని చంపింది వీడే. నేను నా కళ్ళతో చూశాను. తమ్ముడని కూడా చూడకుండా షూట్ చేసి చంపేశాడు. ద్రోహి, లేపేయండి అయ్యా. శక్తి, వీడిని చంపేయి. కొడుకు వీడిని చంపాడని నువ్వు చెప్పినా నేను నమ్ముండేవాణ్ణి. కానీ విఘ్నేష్ ని చంపింది వీడే, అది నీ కళ్ళారా చూశారని చెప్పావు చూడు, అక్కడే నువ్వు దొరికిపోయావురా. పుట్టినాడే పోవాల్సిన ప్రాణాన్ని పగ్గం వేసి ఆపినవాడ్రా వీడు. అగ్గిపులని తలకిందులుగా పట్టుకున్నా నిప్పు పైకే ఎగిసి పడుతుందిరా. వీడు నా శక్తిరా. మరెందుకు వీడిని తండ్రేనాని చూస్తున్నావా? ఈ శివయ్య ఓడిపోయాడురా. వీడి చేతుల్లో ఓడిపోకూడదన్న ఈగో వల్ల నా కొడుకుని పోగొట్టుకున్నాను. అందుకే ఏంట్రా ట్విస్ట్ ఇస్తున్నారు? ఇద్దరు కొట్టుకొని ఒకడు పోతాడో, ఆ మిగిలిన ఒక్కడిని నేను లేపేద్దామనుకున్నాను. ఇప్పుడు మీ ఇద్దరిని నన్నే లేపేయమంటారా? శక్తి, మీకు రెచ్చిపోరా.
ఇంతవరకు నేను కత్తిని కింద పారేసింది తప్పు చెయ్యడానికి, ఇప్పుడు పారేసింది తప్పుని ఆపడానికి, నా శక్తి కోసం. ఏమైంది నాన్న? అయ్యో, ఏంటి శక్తి? పద, హాస్పిటల్కి వెళ్తాం. పద. నువ్వేనా? నువ్వేనా? చెప్పు, ఎవరు? మీ నాన్నే చేయమన్నారు. మా నాన్నకి నాకు మధ్యలో ఎవడు ఎవడు? అవునరా, నీ బాబు కాదురా, కానీ వాడెవడో నువ్వు కనిపెట్టావురా. శక్తిని లేపేశాను, కానీ అమౌంట్ చాలదు. అనుకున్న దానికంటే 10 లక్షలు ఎక్స్ట్రాగా కావాలి, లేదంటే నీ గురించి చెప్పేస్తాను. నేను పసుపు తోటలో పాడుబడ్డ మిల్లులో ఉన్నాను. కొట్రా గ్రూప్ మెసేజ్. ఇప్పుడు ఒకడొస్తాడు కదా, రా రా. ఇంకానయ్యా కొంచెం ఉంటే మిస్ అయ్యేవాడు. ఆడిని లేపేశావునా?
ఉదయం జరిగిన అగ్ని ప్రమాదానికి శివయ్య కొడుకే కారణమని పత్రికలో రాశారు. అలా రాశారని నా హస్బెండ్ ని నడి రోడ్లో నా కళ్ళ ముందే నరికేశారు సార్. ఏదో ఒకటి మీరే చేయాలి సార్. ఎక్కడికి వచ్చి ఏం మాట్లాడుతున్నావు? ఎక్కడి నుంచి వెళ్ళమ్మా. వాళ్ళని ఊరికే వదిలిపెట్టకూడదు సార్. ఆ నరికిన వాళ్ళని నేను గుర్తుపట్టగలను. మేమా అని చూడు. సార్ 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 వీళ్ళే సార్, వీళ్ళే సార్. బాబు పో బయటికి పో. నా హస్బెండ్ నరికేశారు సార్. ఏంటన్నా ఎప్పుడు లేదు కొత్తగా? ఏంటి శక్తి? ఏంటి శక్తి మమ్మల్ని కొడుతున్నా? అయ్యగారు చెప్తానే కదా. మదర్ తెరిసా చారిటీ హాస్పిటల్ ప్రారంభించింది పేదవాళ్లకి హెల్ప్ చేయడానికి. ఈరోజు దాన్ని కంటిన్యూ చేయగలమా అని తెలియడం లేదు. ధూళ్పేట గుణ అని ఒకడు హైదరాబాద్లో పెద్ద రౌడీ అట. బెజవాడ జైలుకి మార్చారు. గుండె నొప్పి అని అబద్ధం ఆడి మా హాస్పిటల్కి వచ్చి అడ్మిట్ అయ్యాడు. పేషెంట్స్తో ఇలా ప్రవర్తిస్తున్నారే, బాగుందా? ట్రీట్మెంట్ అనే పేరుతో ఈ వారం రోజులు వాడు పెట్టిన టార్చర్ చెప్పుకోవడానికే సిగ్గుగా ఉంది. పోలీసులు రాలేదా? వచ్చారు. కొండంత నమ్మకంతో మీ దగ్గరకొచ్చాం. మన వాళ్ళని పంపిద్దామా? హలో, ధూళిపేట గుణ, ఫోన్ శివయ్యకి అన్నా. బెజవాడలో నువ్వే పెద్దోడు విన్నాను. మరే వయసు అయిపోతే పెద్దోడువే కదా. చూడు, ఇక్కడ కావాలంటే నువ్వు పెద్దోడువి కావచ్చు. గుణ, ధూళిపేట గుణ, శివయ్యని పట్టించుకోను, ఎవడయ్యని పట్టించుకోను. ఏందబ్బా సౌండే లేదు? హలో హలో
నీ వెనక 100 మంది ఉండొచ్చు లేదా 1000 మంది ఉండొచ్చు, కానీ నా ముందు ఉన్నది ఒకే ఒక్కడ్రా. నా శక్తి. శక్తి అన్నా, వాడికి ఇంకో పేరుందట, జిల్లాట. ఏంటి జిల్లానా? ఒక్కసారి నేను టచ్ చేస్తే ఇక్కడ కాదు ఈ జిల్లాలోనే ఉండడు. అందుకే మా వాళ్ళు నాకు ముద్దు పేరు పెట్టారు, జిల్లా. ఆస్పత్రికి వస్తే ఒకటి నయమైపోవాలి లేదా శవంగా పోవాలి. ఎలా పోవాలో నువ్వే డిసైడ్ చేసు. అబ్బాయి, ఊరికొక నీరంటోడు ఉంటే తప్పే జరగదు. ఇట్రా. ఊరు కొత్త ఏమన్నా? మంచోడు అన్నా. తప్పు జరగకూడదనేమి కొట్టలేదు, తప్పు జరగాలి, కానీ అది మేం మాత్రమే చెయ్యాలి. ఇప్పుడు చెప్పు, నేనెవరిని? చాలా మంచోడివి. ఇప్పుడు మీ అందరినీ పిలవడానికి కారణం, తెల్లారేసరికి ఈ ఊర్లో ఒక్క రౌడీ ఒక్క క్రిమినల్ ఉండకూడదు. ఆపరేషన్ క్లీన్. ట్రైనింగ్ లో నేర్పించింది నేను మర్చిపోలా ఇంకా. तू आगे बढ़े जा, आफत से लड़े जा, आंधी हो या तूफान, रुकना तेरा काम नहीं, चलना तेरी शान, चल चल रे नौजवान. ఒక పోలీసోడు ఎప్పుడూ ముందడుగు వేయాలి, ప్రమాదం అని తెలిసినా పోరాడాలి, కారు చీకట్లు కమ్ముకున్నా సోలిపోకూడదు, వాడి నడకలో గంభీరం ఉండాలి. ఆటో నగర్ క్రిమినల్స్ ఎక్కువగా ఉండే చోటు. ఆల్ఫా టీమ్, yes sir, మీరు అక్కడికి వెళ్ళండి. బ్రావో టీమ్, yes sir, మీరు మధురా నగర్ కవర్ చేయండి. చార్లీ టీమ్, yes sir, మీరు సత్యనారాయణపురం. డెల్టా, sir, బెన్ సర్కిల్, sir. శాంతి, మీరు వెటనరీ కాలనీ కవర్ చేయండి. yes sir. లెట్స్ మూవ్. నీ పుణ్యవాణి వసూలు అదిరిపోతున్నాయి. నేను వసూలు చేయడానికి వచ్చానయ్యా. అరెస్ట్ ఆనందంగా ఆహ్వానించే మొదట అక్యూస్ నువ్వే. ఏంటి అరెస్ట్? ఏలెత్తితే ఇరిచేస్తాను, తీసుకెళ్ళండి. ఏంటన్నా నువ్వే ఇలా మధ్యలో నువ్వేట్రా?
ట్యాంక్ ఉందా? అక్కడ ఉంటాడు. ఓకే సార్. రాత్రులు బరియల్ గ్రౌండ్ కి ఎవరు రారు సార్. గేట్ తెరుచుకొని లోపలికి వెళ్ళు. సార్ రౌడీ రాయాలన్నారు ఇక్కడే డేరా వేశారు సార్. శక్తిరా ఏంటి శక్తి? రే వెళ్ళకండ్రా, మాట వినండ్రా. శివయ్య మనుషులు లోపలేయగలరా ఏంది? మా లాంటి వాళ్ళ కోసమే బెయిల్ కనిపెట్టింది. మీలాంటి వాళ్ళకి బెయిలు లేదు, జైలు లేదు. నువ్వేం చేస్తావో నాకు తెలియదు. నా కొడుకు మీద ఈగ వాలకూడదు. నేను చూసుకుంటానయ్యా. ఏంటి శక్తి, నీ తమ్ముణ్ణి కాపాడేస్తే నేను ఊరుకుంటాను అనుకున్నావా? విల్లనంటే చెప్పింది మాత్రమే చెయ్యాలా? మేము చెప్పంది చేస్తాం కదా. నెక్స్ట్ నేను ఒకటి చేయబోతున్నాను. అదేంటో కనిపెట్టి చూద్దాం. కనిపెట్టరా. కమాన్ కమాన్ అందరినీ కొట్టి తరవేయండి. శక్తి చేత పెట్టుకుంటారా? అన్నా అన్నా ఏమైందన్నా? వీరభద్రం ఎవరు? శక్తి నా మీద చేయి చేసుకున్నా పర్వాలేదన్నా. శివయ్య కన్స్ట్రక్షన్స్ మీద చేయి వేస్తే మీ మీద చేయి వేసినట్టే అని తెలుసు కూడా చేయి వేశాడు. అదే నేను తట్టుకోలేకపోతున్నాను. శివయ్య శివయ్య అన్న ప్రతి చోట శక్తి శక్తి అనేలా చేశాడు. శివయ్య అన్న పేరే లేకుండా చేశాడన్నా. రావండి. విఘ్నేష్ బాబు, బాబు విఘ్నేష్ నా మాట విను, వెళ్ళొద్దు, నా మాట విను. మొత్తం అంతా వెతికాను. తమ్ముడిని ఎక్కడుంచాడో తెలియట్లేదు. హలో శక్తి, విఘ్నేష్ నన్ను కొట్టి తప్పించుకు పారిపోయాడు. ఏంటి? చెప్పాను కదరా నీకు. నేనెంతో చెప్పి చూశాను కానీ వెళ్ళలేదు. వెళ్ళేటప్పుడు నా సెల్ ఫోన్ తీసుకువెళ్ళిపోయాడు. నువ్వు వాడితో మాట్లాడు. హలో అన్నా, నేను విఘ్నేష్ మాట్లాడుతున్నాను. శక్తి దగ్గర నుంచి తప్పించుకొచ్చాను. అన్నా, నేను ఇంటికి వెళ్తానని తెలిసి శక్తి తప్పకుండా అక్కడికి వస్తాడు. మీరే నన్ను కాపాడాలన్నా. మంచి పని చేశావు. ఇప్పుడు ఎక్కడున్నావు? నేను హనుమాన్ గుడి పక్కన ఉన్నానన్నా. ఏమ్మా శక్తి, నీ తమ్ముడు నీ దగ్గర నుంచి తప్పించుకొని నాకు ఫోన్ చేసి నా దగ్గరికి వస్తున్నాడు. నేను వాడిని కాపాడాలంట. వాడు నా దగ్గరికి రావట్లేదు, చావు దగ్గరికి వస్తున్నాడు. పెట్టుకుంటావా? అన్నా,
జరగకూడదనే కదరా నేను ఇన్నాళ్ళు కష్టపడింది. విఘ్నేష్, ఎక్కడికి వెళ్తున్నావు? హాస్పిటల్కి. ముందు ఇంటికి పోని, జరిగింది నాన్నకు చెప్పాలి. నాకేదన్నా జరిగితే నాన్న నిన్ను అపార్థం చేసుకుంటారు. ఎవరి గురించి దిగులేదు, నాకు నీ ప్రాణమే ముఖ్యం. చెప్పేది వినండి. నాన్న, ఎక్కడున్నావురా? శక్తి. ఏం జరిగిందిరా? శక్తి నాన్న, మన శక్తి నాన్న. విఘ్నేష్, విఘ్నేష్, అయ్యా, విఘ్నేష్ బాబుని కాల్చి చంపేశారయ్యా. విఘ్నేష్, అయ్యో విఘ్నేష్, అయ్యో విఘ్నేష్. ఎక్కడ శక్తి? మన విఘ్నేష్